ఆకాశవాణి 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని. రాష్ట్ర వ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఈరోజు అంగరంగ వైభవంగా జరిగాయి. జాతీయ జెండా వాడవాడలా రెపరెపలాడింది. దేశభక్తి ప్రపత్తులతో ప్రజలు, అధికారులు, నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సాధన కోసం పోరాడి అసమాన త్యాగాలకు ఒడిగట్టిన అసంఖ్యాక పోరాట యోధులకు తెలంగాణ ప్రజానీకం నివాళి అర్పించింది. స్వతంత్ర దేశం సాధించిన విజయాలను సగర్వంగా గుర్తు చేసుకుంది. హైదరాబాద్ గోల్కొండ కోట రాణిమహల్ లాన్లపై జరిగిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ సంక్షేమానికి, ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట వేస్తూ విశ్వవేదికపై రాష్ట్రాన్ని సగర్వంగా నిలిపే పాలనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేశం ముఖచిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో 2047 నాటికి తెలంగాణ కీలక పాత్ర పోషించేలా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను వచ్చే డిసెంబర్లో ఆవిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ 2047 రూపుదిద్దుకుంటోందని చెప్పారు. యావత్ తెలంగాణ అభివృద్ధికి ఇది మాస్టర్ ప్లాన్ కాబోతోందని స్పష్టం చేశారు. 2047 నాటికి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఈ సంకల్పానికి దార్శనిక పత్రమే తెలంగాణ రైజింగ్ 2047. 2035 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని భవిష్యత్తు ప్రణాళికలను రచించుకొని ముందుకు వెళుతున్నాం. హైడ్రా సత్ఫలితాలిస్తోందని చెబుతూ ఇంతవరకు 13 పార్కులను, 20 చెరువులు, సరస్సులను ఆక్రమణల నుంచి రక్షించిందని, 30,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడినట్లు చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు హైడ్రాను అస్త్రంగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ వరద నీటిని మళ్లించడంలో హైడ్రా బలంగా పనిచేస్తోందన్న ముఖ్యమంత్రి హైదరాబాద్ను వరద నుంచి రక్షించే గొప్ప వ్యవస్థగా హైడ్రా వృద్ధి చెందుతోందని, దీన్ని కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైడ్రా ఈ రోజు అత్యంత ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తుంది. వారి పనిని మనందరం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇటీవల ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు హైడ్రా 13 పార్కులు, 20 సరస్సులను ఆక్రమణల నుంచి రక్షించింది. అంబర్పేటలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. 30,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడింది. ఈ రోజు సామాన్య ప్రజలకు హైడ్రా ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించింది. ఈ సందర్భంగా గోల్కొండ కోట బురుజులపై కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ పనితీరు ప్రదర్శించిన అధికారులకు ముఖ్యమంత్రి పురస్కారాలందించారు. ముఖ్యమంత్రి అంతకుముందు తమ నివాసంలో జాతీయ జెండా ఎగురవేశారు. అంతకుముందు హైదరాబాద్ రాజ్భవన్ దర్బార్ హాల్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఎగురవేశారు. భారత్ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందన్నారు. రాష్ట్ర శాసనమండలి, శాసనసభ ప్రాంగణాల్లో జాతీయ జెండా ఆవిష్కృతం అయింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ నుంచి జరిగిన 4 జాతీయ లోక్ అదాలత్లలో 55,20,000 పైగా కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో 13 కొత్త జిల్లా కోర్టుల సముదాయాలను నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం
1,053 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో కోర్టు భవనాలు, ఇతర సముదాయాల నిర్మాణం కోసం 16 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ప్రధాన న్యాయమూర్తి వివరించారు. జ్యుడిషియల్ రికార్డుల డిజిటలైజేషన్ వేగంగా కొనసాగుతోందని చెప్పారు. 95 regular Lok Adalats were held, 30,211 pre-litigation cases and 29,099 pending cases have been settled, with a total compensation of Rs 207.98 crores awarded to the beneficiaries. Also, scheme an amount of Rs 16.58 crores has been granted for the financial year 2025-26 for construction of court buildings and residential quarters. రాష్ట్ర లోకాయుక్తలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు రాష్ట్ర సచివాలయంలోనూ, మేయర్ గద్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కార్యాలయంలోనూ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన అధికార నివాసంలో జాతీయ జెండా ఎగురవేశారు. హైదరాబాద్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు జాతీయ జెండాను ఎగురవేశారు. హైదరాబాద్లోని మదీనా సర్కిల్ వద్ద ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, పోలీసు అధికారులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. వరంగల్ హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఖిల్లా వరంగల్లో జరిగిన వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా, హన్మకొండలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. మా ప్రతినిధి వీణావాణి మరిన్ని వివరాలు అందిస్తున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని కిల్లా వరంగల్లో వరంగల్ కోట సాక్షిగా నిర్వహించిన వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రగతి నివేదికను అందించారు. 2035 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ ఎకానమీగా వృద్ధి చెందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. అదే విధంగా 2047 నాటికి $3 ట్రిలియన్ లక్ష్యం సాధించాలని మన రాష్ట్రం ప్రణాళికలు రూపొందించుకుంటుంది. హన్మకొండ జిల్లాలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఖమ్మం పోలీసు మైదానంలో జరిగిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలో జరిగిన వేడుకలపై మా విలేకరి ఫణికుమార్ మరిన్ని వివరాలు అందిస్తున్నారు. ఖమ్మం పోలీసు మైదానంలో జరిగిన వేడుకలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల్లో ప్రతిభ కనబరించిన 330 మందికి ప్రశంసా పత్రాలను ఉప ముఖ్యమంత్రి అందజేశారు. నల్లగొండలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి స్వాతంత్ర్యోద్యమ యోధులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఫుట్ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. సూర్యాపేటలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఎగురవేసి ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు, లబ్ధిదారులకు ప్రభుత్వ ఆస్తులు పంపిణీ చేశారు. మహబూబ్ నగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జనగామ మినీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ త్యాగధనుల పోరాట ఫలితంగా మన దేశానికి స్వతంత్రం లభించిందన్నారు. వనపర్తి జిల్లాలో రాష్ట్ర శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. రైజింగ్ తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నిర్మల్లో రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ రాజయ్య కలెక్టర్ అభిలాష్ అభినవ్తో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన వేడుకలను మా ప్రతినిధి లక్ష్మీనారాయణ వివరిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎగురవేశారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. భారతదేశ ముఖ్య చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలని సంకల్పం మాది. ఆ సంకల్పాన్ని దార్శనిక పత్రమే తెలంగాణ రైజింగ్ 2047. మేడ్చల్ మల్కాజ్గిరిలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు జెండా ఎగురవేశారు. మా ప్రతినిధి ఎంవీఆర్ శర్మ మరిన్ని వివరాలు అందిస్తున్నారు. షామీర్పేటలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ పెరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె కేశవరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, జిల్లా కలెక్టర్ మను చౌదరి పలువురు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. భద్రాద్రి కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మెదక్ జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, సిద్దిపేట జిల్లాలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఎగురవేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రు నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కరీంనగర్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వేడుకలపై మా ప్రతినిధి సంపత్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్ర పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఇప్పటి వరకు 31,224 మంది రైతుల నుండి దరఖాస్తులు తీసుకొని భూభారతి పోర్టల్ ద్వారా శరవేగంగా అర్జీలు పరిష్కరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి మంచిర్యాల, వికారాబాద్ జిల్లాల్లో కూడా వేడుకలు ఘనంగా జరిగాయి. ములుగు జిల్లా బండారుపల్లిలోని తంగేడు మైదానంలో జరిగిన వేడుకల్లో మంత్రి సీతక్క త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇంతవరకు మీరు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.